సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తు అలివేని సత్యం గెలిపించాలనే లక్ష్యంతో స్థానిక ప్రజలు ర్యాలీ నిర్వహించారు. గ్రామం ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని అభ్యర్థికి తమ మద్దతును వ్యక్తం చేశారు. ప్రచార నినాదాలతో ఊరంతా సందడి వాతావరణం నెలకొనగా గ్రామ అభివృద్ధికి అలివేని సత్యం అనుకూల నిర్ణయాలు తీసుకుంటారని పలువురు స్థానికులు అభిప్రాయపడ్డారు. మరి సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారు అని సదాశివపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మరి టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా సింగూరు అలవేన్ని నిలబెట్టడం జరిగింది. టీఆర్ఎస్ శ్రేణులు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామ ప్రజలు కానీ, గ్రామ యువకులు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు అలవేని సత్యం సార్ గారిని గెలిపియాలని చెప్పేసి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మద్దతు పలకడం జరుగుతుంది. మరి రేపు గురువారం జరిగేటటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి ఘన విజయం సాధిస్తామనేటటువంటి ధైర్యం మాకు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూసి మాకు అర్థమవుతుంది. మరి ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్యం లోపల ఏం గమనిస్తారంటే ఎలాంటి ప్రలోభాలకు గురి అయినప్పటికీ కూడా అంతిమంగా మంచి వ్యక్తిని, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తిని, అందరినీ కలుపుకొని పోయేటటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి ప్రజలు ఆశిస్తారు. కాబట్టి అదేవిధంగా ఆత్మకూరు గ్రామంలో మరి విశేషమైనటువంటి స్పందన మా ప్రచారానికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తాము. కేవలం సర్పంచ్ కాకుండా మరి మా ప్యానెల్లో నిలబడ్డటువంటి గ్రామ వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి ధీమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అలవేని సత్యం సార్ గారి తరఫున ప్రచారం చేయడం జరిగింది. సో మేము ఎందుకోసము మాకు ధీమా ఖచ్చితంగా గెలుస్తున్న ధీమా ఎందుకోసం ఉన్నదంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విలేజ్లో పాటు చాలా సమస్యలు ఉండే. సో ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిందో మనం ప్రభాకరన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం చాలా నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, మళ్ళీ బీసీ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ ఇలాంటి చాలా రకాలైన మేము పనులు చేసుకున్నాము. ఈ 10 ఏళ్ళ పాలన లోపల మాకు చాలా కొన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి గ్రామం లోపల ఎక్కడ పోయినా మేము వేసిన రోడ్లే కనిపిస్తూ ఉన్నాయి, మేము చేసిన అభివృద్ధి కనిపిస్తున్నది. కాబట్టి ప్రజల తరపు నుండి మాకు చాలా పెద్ద ఎత్తున మాకు మద్దతు వస్తూ ఉంది. ఖచ్చితంగా మేము అఖండమైన మెజార్టీతో గెలిచి సో ఇక్కడ మేము ఆత్మకూరు పేరు అనేది నిలబెట్టుకుంటాం అనేది మేము కోరుకుంటున్నాము. సో మా ఈ ప్రచారానికి మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి